ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీ అందరికీ ప్రభు పేట ఉన్నాను తెలియజేస్తున్నాను. అందరికీ శుభోదయం. అందరు బాగున్నారా? ప్రభు మెండుగా మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించింది గాక. ఆమె అనుదినం అన్న కార్యక్రమానికి ప్రేమపూర్వకంగా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నానండి. పరిశుద్ధ గ్రంథంలోని లేఖన భాగం మనం ధ్యానం చేసుకుందాం. కీర్తనల గ్రంథం 40వ అధ్యాయం 4వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, గర్విష్ఠులనైనను త్రోవ విడిచి అబద్ధముల తట్టు తిరుగువారినైనను లక్ష్య పెట్టక యెహోవాను నమ్ముకొనివాడు ధన్యుడు. హల్లెలూయా. ఈనాడు ప్రజలందరూ కూడా రెండు మార్గాల్లో ఏదో ఒక మార్గంలో ప్రజలందరూ ఉంటూ ఉంటారండి. కొంతమంది ఏమో మరి మంచి వారిని మనం మాదిరిగా తీసుకొని వెళ్ళిపోతూ ఉంటారు. కొంతమంది ఏమో చెడ్డవారిని మాదిరిగా తీసుకొని వారు అలాగ నడుస్తున్నారు కదా, మనం కూడా అలాగ నడుద్దామని కొంతమంది చెడు వారిని, చెడ్డగా జీవించేటువంటి వారిని మాదిరిగా తీసుకొని నడుస్తూ ఉంటారండి. మరి చదువుకునేటువంటి బిడ్డలు కూడా వాళ్ళకి స్కూల్లో బాగా చదివి టాపర్గా ఉన్నటువంటి వాళ్ళని గురిగా పెట్టుకొని చదువుకునేటువంటి వారు కొంతమంది అయితే నేను వాడికన్నా తక్కువే సబ్జెక్ట్స్ ఫెయిల్ అవుతున్న వాడైతే ఇంకా ఎక్కువ సబ్జెక్ట్స్ ఫెయిల్ అవుతున్నాడు. అట్లా చెడ్డవారిని, జ్ఞానం తక్కువ వారిని, వెనకబడిపోతున్నట్టు వారిని మాదిరిగా తీసుకుంటూ కొంతమంది బ్రతుకుతూ ఉంటారు కదా. అయితే పరిశుద్ధ లేఖనం తెలియజేస్తున్నటువంటి విషయం ఏంటంటే, గర్విష్ఠులనైనను త్రోవ విడిచి అబద్ధముల తట్టు తిరుగువారినైనను లక్ష్యము చేయక యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు. గర్విష్ఠుల్ని కానీ, అబద్ధముల తట్టు తిరిగేవారిని కానీ, చెడ్డవారిని కానీ మనం లక్ష్యము చేయకుండా వారిని మన దృష్టిలో మనం పెట్టుకోకూడదండి. చాలా మంది అంటూ ఉంటారు కదా, ఏదన్నా అవిధేయత చేస్తూ ఉంటే మోసం చేస్తున్నారు అనుకోండి, వాళ్ళు ఎలాగ వాళ్ళ మనసుకు చెప్పుకుంటూ ఉంటారంటే ఇప్పుడు అందరూ మోసం చేస్తున్నారండి, అలా చేస్తేనే బ్రతుకుతున్నారు అని, అలాగా అందరూ చేస్తున్నారు, వాళ్ళు చేస్తున్నారు, వీళ్ళు చేస్తున్నారని వారి మనస్సాక్షిని వారు చెప్పుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. కానీ ఎవరినో ఆ చెడ్డవారిని మాదిరిగా తీసుకోవడం కాదు, కానీ మనం ఒక దేవునికి ఇష్టంగా ఒక ప్రత్యేకమైనటువంటి ఆ జీవితాన్ని మనం జీవించే వారంగా ఉండాలి. నిజంగా నోవహు దినాల్లో మనం చూస్తూ ఉన్నట్లయితే నోవహు ఒక్క నోవహు కుటుంబం మాత్రమే, ఒక నోవహు మాత్రమే నీతిమంతుడుగా, నిర్దోషుడిగా, నిందారహితుడిగా ఉన్నాడంట. దేవుడు ఆకాశం నుంచి తొంగి చూసినప్పుడు ఆ నోవహు ఇంటి ప్రక్కన వారు, పొరిగింటి వారు, ఎదురింటి వారు, చుట్టుపక్కల ప్రజల, ఊరి ప్రజలందరూ కూడా ఆ చెడు నడత, చెడు ప్రవర్తన కలిగి జీవిస్తూ ఉంటే ఒక్క నోవహు మాత్రం ఆ చెడుని వెంబడించే వ్యక్తిగా, ఆ చెడుని ఆశ్రయించేటువంటి వ్యక్తిగా లేడు, కానీ పరిశుద్ధంగా, పవిత్రంగా జీవించేటువంటి వ్యక్తిగా నోవహు ఉన్నాడు. కానీ ఆనాటి దినాల్లో నోవహును చూసినప్పుడు అందరూ కూడా నోవహు పిచ్చివాడు, మనకులాగా నోవహుకి బ్రతకడం తెలియదని ఎన్నో హేళన మాటలు పలికి ఉండొచ్చండి. అయినప్పటికీ కూడా యెహోవా మాటే స్థిరము కాబట్టి ఆయన దృష్టికి మనం నీతిమంతులు ఇంకా బ్రతకాలి. కాబట్టి నోవహు దేవుని దృష్టికి నీతిమంతుడిగా బ్రతికాడు కాబట్టి నోవహు కుటుంబాన్ని దేవుడు జలప్రలయం నుంచి తప్పించాడు. అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా జలప్రలయంలో చిక్కబడినట్లుగా, నశించిపోయినట్లుగా మనం చూస్తున్నాం. అయితే ఈ దినాన దేవుడు మనతో మాట్లాడుతున్నాడు కదా, అబద్ధముల తట్టు తిరిగే వారి వైపు మనం చూడకూడదు, కానీ గర్విష్ఠుల వైపు మనం చూడకూడదు. కానీ చూడు, వాళ్ళు మనుషులు లెక్క చేయట్లేదు, వాళ్ళు గర్వంగా ఉంటున్నారు, నేనెందుకు లెక్క చేయాలి అని ఇలాగా వాళ్ళని చూస్తూ వాళ్ళని మాదిరిగా చేసుకొని మనం బ్రతకడం కాదు, కానీ యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు. మనం ఎవరిని నమ్ముకోవాలంటే యెహోవానే నమ్ముకోవాలి. ఎలాగ నమ్ముకోవాలంటే మనం మంచిగా బ్రతికితే, మనం నీతిగా బ్రతికితే, మనం యథార్థంగా బ్రతికితే ఆ మంచి ద్వారా దేవుడు మనల్ని కనికరిస్తాడు, మనకి సహాయం చేస్తాడు. ఎలాంటి పరిస్థితి అయినప్పటికీ కూడా మనం నిర్దోషులుగానే మనం బ్రతకాలి. మనం అలాగ ఉన్నప్పుడు మనుషుల దృష్టికి మనం చెడువారిగా ఉన్నప్పటికీ కూడా దేవుని దృష్టికి మనం నచ్చిన వారంగా మనం ఉంటాం. కాబట్టి దేవుని కృపకి మనం పాత్రలు అవుతామని, ఆయనే మనకి సహాయం చేస్తాడని ఎందరైతే ఆయన్ని నమ్ముకుంటూ ఉంటారో, కొన్నిసార్లు వారు అంటూ ఉంటారు కదా, ఎందుకు ఈ అబద్ధం ఆడావు, ఎందుకు ఇలాగా చేసావు అంటే, మరి నేను ఈ యొక్క అపాయం నుంచి తప్పించబడ్డానికి, ఈ యొక్క శ్రమ నుంచి నేను తప్పించబడ్డానికి అని చెప్తూ ఉంటారు కదా. మరి ఆ శ్రమలో ఆయనే మనల్ని తప్పిస్తాడని నమ్మలేక, విశ్వాసం ఉంచలేక వాళ్ళు ఏం చేస్తున్నారు, అబద్ధం ఆడుతున్నారు. ఇట్లాగా ఉదాహరణకి మీకు చెప్తూ ఉన్నానండి. ఇలాగా మనం ఏ విషయంలో అయినప్పటికీ కూడా ఆయనే మనకి సహాయం చేస్తాడు. కొంతమంది
చిన్న చిన్న విషయాలు కూడా ఏం చేస్తుంటారంటే ఏదో ఒక అబద్ధం, ఒకరి దగ్గర ఒక మాట, మరొక దగ్గర మరొక మాట ఇలాగ మాట్లాడేస్తూ ఉంటారండి. దానివల్ల మనకు ప్రయోజనం ఏమీ ఉండదు, కానీ ఒక రకమైన అశాంతి మన హృదయాల్లో చోటు చేసుకుంటది. కాబట్టి ప్రేమైన దేవుని బిడ్డలారా, వేటికి మీరు తావివ్వకుండా దేవుని యొక్క ఆ శక్తికి, దేవుని యొక్క సామర్థ్యానికి, దేవుని యొక్క బలానికి మీరు చోటివ్వండి. ఆయన్ని నమ్ముకోనండి, ఆయన మీకు సహాయం చేస్తాడు. ఎందుకోసమంటే ఆయన సహాయం ఆయన నమ్మే వారికి దేవుడు ఎలాగ ఉంటాడు అని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుందంటే, ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 7-8 వచనాలు మనం చదువుకున్నట్లయితే, యెహోవాను నమ్ముకుని వాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును. చూసారా, మరొక చోట కూడా రాయబడింది. దావీదు భక్తుడు రాస్తున్నాడు, ఇక్కడ ఇర్మియా భక్తుడు కూడా సెలవిస్తున్నటువంటి మాట ఏంటంటే, యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు. ఎందుకోసం ధన్యుడు అంటే, యెహోవా ఏం చేస్తుంటే ఆశ్రయదుర్గముగా ఉంటాడంట. ఎవరైతే యెహోవాను నమ్ముకుంటారో వారికి ఆశ్రయముగా యెహోవా ఉంటాడు. అప్పుడు ఆ వ్యక్తి యొక్క జీవితం ఎలాగుంటదంటే, వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉండును, అది కాలువల ఓరను దాని వేళ్లు తన్నును, వెట్ట కలిగినను దానికి భయపడదు, దాని ఆకు పచ్చగా నుండును, వర్షం లేని సంవత్సరం మన చింతనొందదు, కాపు మానదు. హృదయము అన్నిటికంటే మోసకరమైనది. హల్లెలూయా. చూసారా, ఎవరైతే యెహోవాని నమ్ముకుంటారో, ఎవరైతే ఆయన ఆశ్రయిస్తూ ఉంటారో, ఎవరైతే యెహోవాని నమ్ముకుంటారో యెహోవా వానికి ఆశ్రయంగా ఉంటాడంట. కాబట్టి ఆశ్రయంగా ఉన్నటువంటి ఆ వ్యక్తి యొక్క జీవితం కూడా ఎలాగ ఉంటదంటే, ఒక నీటి కాలువన ఎవరినబడినటువంటి చెట్టు ఎలాగ ఉంటుందో అలాగ తన జీవితం ఉంటదంట. ఎప్పుడైనా ఈ సంవత్సరం వర్షం లేదు అని అంటే కూడా ఆ సంవత్సరం వర్షం లేదు అనేటువంటి చింత కూడా ఆ చెట్టుకు ఉండదంట. ఎందుకోసం అంటే దాని వేళ్ళు ఎక్కడికి తన్ని పెట్టుని ఆ నీటి ఓరణ ఉంది కదా, ఎప్పుడు ఆ నీరు తగులుతూ ఉంది కదా, అధికమైనవి ఎండలైనా భయపడదంట, వర్షం రాకపోయినా కూడా భయపడదంట. ఎంత చక్కగా ఉందో చూడండి ఆ వర్డ్. ఆ వర్షం లేదు అన్న చింత దానికి ఉండదని. ఎందుకోసం అంటే ప్రతి ఒక్కరికి ఇదైనా ఏమి ఎక్కువైపోతుందంటే చింతలు ఎక్కువైపోతుంది, బాధ, ఏదో ఒక సమస్య గురించి చింత, దిగులు అన్నమాట. హృదయంలో వేదన, బాధ కలుగుతూ ఉంటది. ఏదైనా ఇంట్లో ఇబ్బందిగా ఉన్నా, ఆరోగ్యం కొంత వధువుగా ఉన్నా ఒక రకమైనటువంటి చింతలోకి వెళ్ళిపోతూ ఉంటారు, మానసికమైన ఆలోచన చేస్తూ ఇది ఎలాగ తీర్చబడింది అని. కానీ ఎవరైతే ఆయన నమ్ముకుంటారో వారికి ఆశ్రయదుర్గంగా ఆయన ఉంటాడు, దేవాది దేవుడు ఉంటాడు. కాబట్టి వారు భయపడరంట, చింతపడరంట, పెట్టగలిగినా భయపడరంట, వర్షం లేదని కూడా భయపడరంట. ఈ మాటలు వింటుండగా ప్రతి ఒక్కరు కూడా యెహోవాని నమ్ముకొని తద్వారా ఆయన ఆశ్రయదుర్గంగా ఆయన చేసుకొని ప్రతి ఒక్కరూ కూడా నీటి కాలువన ఎవరను నాటబడినటువంటి చెట్టు వలె ఉండాలని ప్రభు పేరిట మీకు తెలియజేస్తున్నాండి. ఎందుకోసం అంటే మనం నీటి ఎవరను నాటబడినటువంటి చెట్టు ఎలాగా ఫలిస్తూ ఉంటుందో ఆకెప్పుడు కూడా పచ్చగా ఉంటదంట. ఎందుకోసం అంటే తగిన కాలమందు ఫలం ఇవ్వడానికి సిద్ధంగా ఉంటది, చాలా దృఢంగా ఉంటది. కాబట్టి ప్రస్తుత కాలంలో కాపు లేదు అనేటువంటి చింత కూడా ఉండదు. ఎందుకోసం అంటే తగిన సమయంలో అది కాపు కూడా ఇస్తుంది. కాబట్టి అటు విధానంలో మన అందరం జీవించడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేయను గాక. ఆమె ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధానికి వందనాలు, స్తోత్రాలు. యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు. ఎందుకోసం అంటే ఆయన ఆశ్రయముగా ఉంటాడని మీరు సెలవిస్తున్నారు. కాబట్టి మేమందరం కూడా నేను నమ్ముకోవడానికి సహాయం చేయండి. అబద్ధములతో మా మనస్సు మళ్లించబడకుండా నీ వైపే, నిజము వైపే మేము మా మనస్సును మళ్లించుకోవడానికి సహాయం చేయమని, స్థిర హృదయంతో నీ యందు మేము నమ్మకం ఉంచడానికి కృప చూపమని. ఎందరైతే నిన్ను ఆశ్రయిస్తున్నారో, ఎందరైతే నిన్ను నమ్ముకుంటున్నారో వారందరికీ నీవే ఆశ్రయముగా ఉండి వారి అవసరతల అక్కర్లో తీర్చమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు.